హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. సో మార్నింగ్ అయితే ఇక్కడ మా అత్తమ్మ అయితే వాకిలి చిమ్మేసి కల్లాపు అయితే చల్లేస్తూ ఉందండి. ఈరోజే కదండి, ప్రతిరోజు కూడా ఉదయాన్నే కల్లాపు ముగ్గులు వేయడం అనేది మా అత్తమ్మ పని అన్నమాట. డైలీ మా అత్తమ్మే చేస్తుంది. ఇంకా నేనైతే ఇంట్లో వంట పని, ఇంకా గిన్నెలు దొమ్మే పనులు ఇవైతే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. బ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా అత్తమ్మ అయితే వాకిలి అయితే చిమ్మేసి ఇక్కడైతే ముగ్గులు అయితే వేస్తుందండి. మా అత్తమ్మ ముగ్గులు చాలా అంటే చాలా బాగా వేస్తుందండి. చూసారు కదా, మెలికలు ముగ్గులు ఎంత అందంగా వేసిందో. సో ఫైనల్గా అయితే మా అత్తమ్మ ముగ్గులు అయితే వేసేసిందండి. ఇంకా నేను వంట పని అయితే ఇంట్లో స్టార్ట్ చేయాలి కదా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే మార్నింగ్ అయితే నిద్రలేసానండి ఇప్పుడే. సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు ఆదివారం కదా, ఆదివారం రోజు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడైతే బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో నేను మార్నింగ్ అయితే ఇవ్వండి పాలు అయితే తీసుకున్నానండి. ముందు పాలు అయితే కాగబెడుతున్నాను. సో ముందైతే పాలు పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే కాఫీయో టీయో ఏదో ఒకటి తాగేస్తే ఏంద్ర అయితే సిలిండర్ ఆన్ చేయకనే గ్యాస్ అయితే ఆన్ అయితే చేసేస్తున్నాను. సో పాలు అయితే పొయ్యి మీద పెట్టానండి. ఈరోజు మార్నింగ్ అయితే ఫుల్గా జలుబు చేసింది. ఇంకొక పక్క బియ్యం కూడా నానబెట్టి కడుక్కున్నాను అనమాట. కడిగి పెట్టేశాను. ఇంకా దీన్ని నానబెట్టేయాలండి. ఈరోజు టిఫిన్ కూడా చేయట్లేదండి. ఎందుకంటే మేము టిఫిన్స్ పెద్దగా తినమండి. కానీ వారం రోజుల నుంచి టిఫిన్ చేసి తిని బోర్ అయితే కొట్టేసింది. అందుకే ఈరోజు టిఫిన్ కట్ అనమాట. ఓన్లీ అన్నమే ఈరోజు. ఇంకోటి ఏంటంటే మా సైడ్ ఏమంటున్నారంటే, మీ సైడ్ ఏమో తెలియదు కానీ మా సైడ్ మాత్రం ఏమంటున్నారంటే చికెన్స్ తినకూడదు, చికెన్ వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఎగ్స్ తినకూడదు, కోళ్ళు గుడ్లు ఇవి తినకూడదు అని చెప్తున్నారు. అందుకని చెప్పి ఈరోజు చికెన్ కూడా తెప్పించుకోలేదు. సో ఈరోజు చేపలు అయితే తెప్పించుకుందాము. చేపలు కూర వేసుకుని వేడిగా తిందాం అనుకుంటున్నాము. సో అందుకని చెప్పి ఈరోజు అన్నమే వండుతున్నానండి. కాఫీ పెట్టుకొని తాగుదామంటే బ్రూ ప్యాకెట్ కూడా లేదు. అందుకే మా అత్తమ్మని అంగటికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను. తీసుకురమ్మని చెప్తే సరే అని చెప్పేసి తీసుకొని అయితే వచ్చేసింది. రోజు కొనుక్కోమండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లాగా ఒక ₹2 ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను. డైలీ అయితే తెచ్చుకోను అనమాట. ఇవిగోండి పాలకైతే పొయ్యి మీద పెట్టాను, కాగుతూ ఉన్నాయి. ఇంకా బియ్యం కడిగి పెట్టాను. దీనికైతే మనకు ఎసురు అయితే పెట్టాలన్నమాట. ఎసురు పెడితేనే ఈ అన్నం బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ బియ్యం కదా రోజు కొంచెమే కాబట్టి కడిగి పెట్టేదాన్ని. ఈరోజు ఎక్కువ కాబట్టి ఈరోజు మాత్రము ఎసురు పెట్టుకోవాలన్నమాట. ఈ ఎసురు పెడతాం మేము. మీ ఊర్లో పెడతారో లేదో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా అన్నం వండాలి కదా, ఎసురు పెట్టడానికి అయితే ఒక దబర్లో ఎసురు కూడా పోసుకుంటున్నానండి. ఎసురు పోసుకొని పెట్టేసుకుంటే అన్నము, ఇది రేషన్ బియ్యం కదా, అన్నం గింజి కట్టుకుంటా ఉంటుంది అన్నమాట. అందుకనే ఇదిగోండి ఎసురు అన్నమాట. ఇది ఈరోజు టిఫిన్ చేయలేదు కాబట్టి పెద్ద దబరే పెట్టేసాము. ఈరోజు వేడిగా చేపలు అయితే వండుకొని తింటాం అనమాట. రోజు టిఫిన్ చేసి బోర్ కొట్టేసిందండి నాకైతే. ఎందుకంటే మేము టిఫిన్ తినాం కాబట్టి అలా అనిపిస్తుంది. టిఫిన్ తింటారు కాబట్టి తినే వాళ్ళకైతే అనిపించదు అనమాట. కాగతాయిలే అని చెప్పేసి గమని కూర్చోంటే చూసారు కదా, పాలన్నీ కాగి పొంగిపోయాయండి. ఇలా ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటే పొయ్య నీట్గా ఉంటుంది. నాకైతే జలుబు చేసేస్తుందండి. నీట్గా ఉంటుంది, లేదనుకుంటే బాగా ఎండిపోతుంది. చూడండి, కొంచెమే తుడిచాను. ఇంకా ఈ పాలు దించుకున్న తర్వాత తుడవాల్సిందే. ఎందుకంటే దబర అనేది మనకు అడ్డంగా ఉంది కాబట్టి. సో పాలు అయితే మరిగిపోయాయి. ఇంకా ముందు కాఫీ అయితే పెట్టుకొని తాగేద్దాము. ఓయ్, పాలైతే కాగిపోయాయండి. ఇది మొన్నటి బ్రూ అన్నమాట, కొంచెం మిగిలినింది, అదైతే పోసుకుంటున్నాను.
మా బుడ్డోడు ఇంకా మా ఆయన ఇంకా నిద్రలేదు. మా పెద్ద అబ్బాయి అయితే లాస్ట్ సండే అయితే ఉన్నాడండి. ఈరోజు హాస్టల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చేస్తాము, ఇంకా నాకు ఓయ్ లేసేసాడు నిద్ర. మా ఆయన కూడా ఇప్పుడే నిద్ర లేసేసాడు. ఇంకా నాకు మా అత్తమ్మకు పోసుకుంటున్నాను. మా ఆయనకు కూడా పోసి ఇచ్చేసి తాగేస్తాడు పనిలో పని. మా అత్తమ్మకు అన్నమాట ఇవి. ఇంకా మా ఆయన లేసాడు కదా, మా ఆయనకు కూడా ఇవ్వాలి. మా అత్తమ్మకి పాలు అయితే తొరిపేస్తాను. వీళ్ళెవ్వరూ కాఫీలు టీలు తాగరండి. మా ఇంట్లో అంతా న్యాచురల్ అన్నమాట. కాఫీలు తాగరు, టీలు తాగరు, ఇడ్లీలు తినరు, బోండాలు తినరు, సద్దన్నమే తింటారన్నమాట. వాళ్ళల్లో మనం ఒక కలుపు మొక్క లాంటి వాళ్ళవి. మనం కాఫీలు టీలు ఇంకా ఇడ్లీలు బోండాలు, నేను నా చిన్న కొడుకు మా పెద్ద కొడుకు అయితే మేము ముగ్గురం ఒక పార్టీ అన్నమాట. మేమంతా తినేది ఇటువంటివి అన్నమాట. సో అత్తమ్మకి పాలు దీని నిండా తొలి పక్కన పెట్టాను. అత్తమ్మ బయట ఏదో పని చేసుకుంటుంది, అత్తమ్మ తాగుతుంది. ఇంకా మా ఆయనకి అన్నమాట ఇందులో ఆయనకి ఇదేంది ఏం బెల్లం అంటారు, ఇది తాటి బెల్లం అనమాట. ఆ తాటి బెల్లం ఇప్పుడు కొంచెం గట్టిగా ఉందండి, దంచి వేసుకోవాలా. ఇదిగోండి తాటి బెల్లం, దీన్ని దంచాలండి. దంచి ఒక డబ్బాలో పోయాలా. పాలైతే దంచేసి పాలు అంటున్నా, ఈ బెల్లం అయితే దంచాను అన్నమాట. దంచేసుకున్నాను. ఇదంతా ఒక డబ్బాలో పోసి పెట్టేయాలండి. మొన్నటి నుంచి తెచ్చాడు కానీ దంచుకోవటం వేసుకోవటంగా ఉన్నాను కానీ ఒక డబ్బాలో అయితే పోయడం లేదు. ఈరోజు మాత్రం ఒక డబ్బాలో పోసి పెట్టేస్తే ఇంకా మనకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఎత్తుకోవచ్చు. జలుబు మాత్రం ఫుల్గా చేసేస్తుంది. ఇంకా మా చిన్నోడు వాడు తాగుతాడో తాగడో డౌటే, వాడు పాలు పెద్దగా తాగడు. ఫ్రెండ్స్ ఇదిగో మా అత్తమ్మ కూడా పాలు అయితే ఇచ్చాను. మా అత్తమ్మ ఏం చెప్తుంది తెలుసా, ఇదిగో నాకేం తెలియదు, ఇంట్లో అలుగు అని చెమ్మి ఇచ్చామంటుంది. గ్లాసులో దెబ్బ అని చెప్తుంది. అలుగు అని చెమ్ము కాదు, అది చిన్న చెమ్ము. ఫ్రెండ్స్ ఇదిగో మా డాన్ చూడండి ఏడుపునుకో ఉందో. నైట్ అంతా రేత్రి తెల్లవాళ్ళు మా ఊరిని బాగా కాపలా కాసి వచ్చి ఏమి ఎరగ బిడ్డలాగా అయితే పునుకో ఉంది. దీనికి ఇదే పని అయిపోయింది. రోజు మనం తప్పించుకొని వెళ్ళటం, ఊరంతా తిరగటం, పొద్దున్న లేసి వచ్చి నిద్రపోవటం. అవును ఇక నీటులే. మా అత్తమ్మకు పాలు ఇచ్చాను, ఇక నేను చేస్తాను చెప్పి చెమ్ములనే తాగేస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగో మా ఆయన ఇంకా మా బుడ్డోడు కూడా ఇప్పుడే నిద్రలేశారు. ఇంకా మా బుడ్డోడు అయితే కాఫీలు టీలు ఏమీ తాగలేదు. మా ఆయన కోసం పాలు, ఇంకా నా కోసం కాఫీ అయితే పెట్టుకున్నాము. ఇంకైతే తాగాలి. ఇది ఏళ్ళు పెట్టుకునేదా, ఒక్క నిమిషం. నిమ్మగుళ్ళు పుచ్చుకుందండి. నిమ్మగుళ్ళు అని చెప్పి మీరు ఎగతాలుగా తీసుకోబాకండి. ఫ్రెండ్స్ మా ఆయనకైతే ఇక్కడ నిమ్మ ముళ్ళు అయితే గుచ్చుకున్నదండి. ఆ నిమ్మ ముళ్ళు వల్ల చూడండి ఎంత పని చేస్తుందో. నెల పైన అయ్యింది ఇది గుచ్చుకొని, కానీ అస్సలు తగ్గటం లేదు. దీన్ని అయితే ఇచ్చారు. దీనివల్ల ఎంత ప్రమాదమైందో తెలుసా, చాలా ప్రమాదమైందండి. అందుకే మీరు ఎప్పుడైనా ఇట్లాంటి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నెగ్లెక్ట్ చేయబాకండి. ఎప్పుడైనా సరే అవి ఏం కాదనుకుంటాము కానీ చాలా ప్రమాదము. ఇంకా తగ్గు ఫ్రెండ్స్ మా ఆయన చూడండి నన్ను ఎంత వ్యవహారం చేస్తున్నాడు. ఈరోజు ఏం వ్యవహారం చేస్తాడు తెలుసా, నేనంత మంచి నీళ్ళు పాలు ఇచ్చానంటే అందుకని చెప్ప పాలు కూడా తాగలా. నేను నిజంగా నీళ్ళు పడిపోలేదు ఫ్రెండ్స్, ఎట్ట పాలు అట్టే ఇచ్చాను. కానీ నా మీద ఏదో ఒక చెప్పాలి ప్లాన్ చేసేసాడు. చూడు ప్లాన్ చేసేసి ఎట్టుకుంటూ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఎసురు అయితే కాగిపోయింది. ఇంకా అన్నం అయితే అన్నం అంటున్నాను, ఎసురులో బియ్యం అయితే వేసేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేనైతే ఈరోజు రేపు పూలు అయితే బాగా పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా, ఇంకా 2 రోజుల్లో నాకు గుండె అయితే అయిపోతుంది. గుండె అయిపోయిన తర్వాత నా వీడియో చూడకుండా ఉంటారేమో. ప్లీజ్ దయచేసి వీడియోస్ అయితే చూడండి, అలాగే నన్ను అయితే సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తారు కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు ఎలా అయితే నా వీడియో చూసారో ఇప్పుడు కూడా అలాగే చూస్తారు అనుకుంటున్నాను.
ఎవరో ఈ గుండు పిల్లని కానీ స్కిప్ చేసేస్తారేమో, స్కిప్ చేయొద్దు. అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను. నేను గుండె అయిపోతుంది కదా అని చెప్పేసి పూలు కూడా మా చెట్లు కొన్న పూలు అయితే బాగా అల్లేసుకుని అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు టిఫిన్ అయితే అసలు చేయలేదండి, ఎందుకంటే టిఫిన్ మీదే ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే వారం రోజుల టిఫిన్, ఎందుకంటే మేము టిఫిన్లు అయితే అసలు తినమండి. ఎప్పుడైనా సరే మాకు అన్నమే న్యాచురల్ అనమాట, అన్నమే అలవాటు. టిఫిన్ నేను కూడా అప్పుడప్పుడు తింటాను, కానీ రోజు అంటే ఇసుగు వచ్చేసింది. అందుకే ఈరోజు టిఫిన్ అయితే తినదలుచుకోలేదు, అన్నమే తిందామని చెప్పి అన్నమే వండేస్తున్నాను. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంకా అన్నం వంచేసామనుకుంటే ఇంకా మా ఆయన చేపలు తెస్తే ఇంకా వంట చేయటమే. అన్నం కూడా అయిపోయింది. పొద్దున్నే వంట అయితే చేసేస్తానండి. ఈరోజే కాదు, ప్రతిరోజు టిఫిన్ ఉన్నా అన్నం ఉన్నా పొద్దున్నే చేసేస్తాను. ఎందుకంటే ఎండకైతే చేయలేను నేను, అందుకే పొద్దున్నే చేసేసుకుంటే పనులు అయితే అయిపోతాయని చెప్పి రోజు ఇట్లాగే చేస్తాను. కొంచెం ఎక్కువ బియ్యం కదా, అమ్మో. అన్నం కూడా వంచేస్తానండి. ఇంకా ఈ గిన్నెలు ఉన్నాయి, అవి అయితే తోమేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఆయన చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నాడు. అందుకే ఈ వాటర్ బాటిల్ కూడా, క్యాన్లు కూడా నీళ్ళు అయిపోయాయి, ఇవి కూడా పెట్టేసి ఒకేసారి తీసుకెళ్తారని చెప్పేసి పెట్టేస్తున్నానండి. కారు మీద పట్టదేస్తలే ఉండి ముందు. పట్టు పెట్టేసి వస్తా ఉండు. ఇంకో డబ్బాలు అయితే పెట్టేసాను. ఇంకా దీంట్లో నీళ్ళు అయితే తీసుకొచ్చేస్తారు. దాని పదారా అయితే రాత్రి అంతా నిద్ర లేకపోయింది దానికి. బాయ్ డాడీ వెనకాల పెట్టి ఇదో సరే అయితే. ఫ్రెండ్స్, మా ఆయన అయితే చికెన్ అయినా చేపలైనా తీసుకొచ్చి, చికెన్ కదలేండి చేపలేను, ఎందుకంటే నేను చెప్పాను కదా చికెన్ తినటం లేదు మా సైడ్ అని చెప్పేసి, అందుకే చేపలు అయితే తీసుకొచ్చేస్తారు. బాయ్. ఫ్రెండ్స్, మా ఆయన అయితే ఇప్పుడే వచ్చేసాడు. క్లీన్ చేయడానికి మన చెట్టుకే ఉన్నాయన్నమాట, అవైతే కోసుకున్నాము. చేపలు క్లీన్ చేసేది అనుకుంటాయి అదే. ఫ్రెండ్స్, ఇగో చేపలు అయితే 3 గెంటి చేపలు అయితే తీసుకొచ్చారండి మా ఆయన. ఇంకా మా అత్తమ్మ అయితే ఈ కోస్తా ఉంది. నిమ్మకాయ గట్టిగా ఉందా, ఇంకో నిమ్మకాయ ఫ్రిడ్జ్లో కావాలని తెస్తలేదు, బాగాలేకపోతే చెప్పు. ఇంకా చేపలు అయితే మా అత్తమ్మకు వస్తుంది.
ఇంకా నేనైతే ఈ లోపల పులుసు రెడీ చేసేసుకుంటాను. తోంతాలి. ఒక చేప కోసుకొని వచ్చేయమన్నాడు. చేప కోసుకొని వచ్చి మొక్కలు ఫ్రై చేయనాటుకని చెప్పిండు. మా ఆయన ముందు ఒక చేప అయితే కోసుకొని వచ్చి ఫ్రై చేసుకొని వచ్చి నా కోసం తినేస్తానని చెప్పాడు. అందుకే ముందు పెద్ద చేపని స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇదిగో చేపన మా అత్తమ్మకు వస్తుంది. నేనైతే క్లీన్ అయితే చేసేస్తున్నాను, అంటే తాగుతున్నాను అన్నమాట. ఇదిగోండి ఉప్పు ఇట్లా ఉప్పు వేసుకొని కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇగో చేపలు ఒక చిన్న చేప వరకు క్లీన్ అయితే చేసేసాను. బ్యాక్ వెళ్ళినా ఇదిగో చిన్న చేపల వరకు క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే దీంట్లో ఉప్పు పసుపు అయితే వేసేస్తాను. వేసేసి కలిపి పెట్టేసి వచ్చేస్తాను. తర్వాత అయితే ఈ క్లీన్ చేసుకుంటాము. చూపినానా పైకెత్తు ఫోను. ఇగో చూసారు కదా క్లీనింగ్ అయితే చేసేసాను. ఇంకా ఇట్లనైతే ఉప్పు కారం వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత అయితే కొర్ర చేపలను అయితే క్లీన్ అయితే చేద్దాము. ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా మ్యారినేట్ చేయడానికి నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎలా మ్యారినేట్ చేసుకుంటాను అంటే ఫస్ట్ అయితే మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కదిలిగా నా మొబైల్ సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఇంకా కారం, మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. మీకు అందరూ తెలుసు, కాకపోతే మేము ఎలా చేసుకుంటామో చెప్తున్నాను. అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, కొద్దిగా కార్న్ఫ్లోర్ అండి. ఎందుకంటే ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకు కారం అంతా ఆయిల్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఇలా కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో వేసేసుకొని ఇప్పుడు దీన్ని నీట్గా కలిపేసుకుంటాను. బాగా కలిపేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇదిగో మ్యారినేట్ అయితే చేసేసాను. ఇంకా మనం అక్కడికి వెళ్ళేసి మా అత్తమ్మ చేపకు వస్తుంది కదా, మనం అయితే తోమేయాలి, హెల్ప్ చేయాలి కదా. ఇదిగో ఈ తలకాయ, ఇదైతే నా చిన్న కొడుకు అనమాట. వాడికి తలకాయ అంటే పిచ్చి అనమాట. సో దానికోసం వాడి కోసం ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా మా ఆయన నాకు ఫుడ్ కలర్ వేసి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వేస్తానని చెప్తాను. మా ఆయన అంటే నడ్డి బగలతో అది ఫుడ్ కలర్గా వేసామంటే అసలు అయినా తినకూడదు, పిచ్చి పిచ్చి అని చెప్తాడు. ఇంక నేను చేస్తామని చెప్పేసి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి. ఇంక నేనైతే ఇలా కలిపి అయితే పెట్టేశాను. ఇంకా రౌండ్ సేపు మనం అక్కడ పోయి క్లీన్ చేసుకొని వచ్చే లోపల నీట్గా మ్యారినేట్ అయిపోద్ది. తర్వాత అయితే ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇదిగో అత్తమ్మ అయితే చేప దోమేసింది. ఇంకా నేను ఈ చేపలు అయితే కోసేస్తున్నాను అనమాట. ముక్కలు కొయ్యాలి కదా. చూడండి చేపలు క్లీన్ అయితే చేసేసాను. నా పొయ్యి లోపలికైతే వెళ్ళి ఇంకా వంట అయితే చేయాలి. నా స్టైల్లో మా నెల్లూరు చేపల పులుసు అయితే చేసి చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇగో చేపలు క్లీనింగ్ అయితే అయిపోయాయి. నీట్గా మొత్తం క్లీన్ అయితే చేసామండి. ఇగోండి ఓకేనా. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇవిగో ముందైతే చేపలు ముందు రావటం ఫ్రై అయితే చేసేసానండి. ఇంకా కూడా ఉన్నాయి, ఇవి కూడా ఫ్రై చేస్తాను. ఇంకా మా ఆయనకి సద్దన్నం వేస్తే చేప ఫ్రై నంచుకొని తింటాడు అనమాట. ఇంకా ఇగోండి చేపలు ఎక్కడున్నాయి. ఇంకా నేను ఇదిగో చింతపండు నానబెట్టాను. ఇంకా చేపలు కూర చేద్దామని చెప్పేసి ముక్కలన్నీ అయితే చేయను, ఇట్లా కొన్ని తీసి పెడతాను అన్నమాట. ఈవినింగ్ కావాలంటే మళ్ళీ ఫ్రై చేసి ఇస్తాను. ఇదిగోండి ఫ్రై అయితే అవుతూ ఉన్నాయి ఇక మా ఆయన కోసం. ఫ్రెండ్స్ ఇదిగో మా ఆయనకి గెంజి పువ్వు అనమాట. గెంజి పువ్వు రెడీ అయిపోయింది. ఇంకా ఇగో చేపలు కూడా ఫ్రై అయితే అయిపోయాయి. 2 ముక్కలు ముందు మా ఆయనకి ఇచ్చేస్తాను. ఇంకా ఈ తలకాయ తెలిసిందే కదా మా బొడ్డోడికి, ఇప్పుడు చాలా ఇష్టము. నాకైతే తోక అంటే ఇష్టము.
యాతాలు తీయబాకండి దయచేసి, ఏంటి తోకలు తలకాయలు అని చెప్పుకుంటున్నారని. ఇగో ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా మా వాడికి ఫ్రెండ్స్ ఇది మా బుడ్డోడికి అనమాట. పండు మిరపకాయ పచ్చడి ఉంటే ఇంక కూర చేసే లోపల లేట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి పచ్చడి అయితే కలిపి ఇచ్చేస్తున్నానండి. చాప్ ఎట్టుందనా? సూపర్ ఉందంట, చాలా బాగుందా? ఓకే తినేసి ఇంక డాడీ విడేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగో మా ఆయనకైతే చేప ఫ్రై సద్దన్నం పెట్టాను. న్యాచురల్ బాయ్ అన్నమాట, న్యాచురల్గానే తింటాడు. ఒకసారి మా ఆయన కోసం చూపిస్తున్నాను. ఇదేమో సినిమా పెట్టేసుకో ఉన్నాడు, ఇంకా తింటా ఉన్నాడు అనమాట. ఫ్రెండ్స్ ఇదిగో మిగతా చేపలు అయితే ఫ్రై అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా ఈ లోపల నేను చేపల కూర ఎలా చేస్తానో ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చేపల కూర చాలా బాగా చేస్తానులే అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మిగతా చేపలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకా మనం వండాల్సిన చేపలు, ఇందులో కొన్ని చేపలు కూడా తీసి పెడతాను, ఎందుకంటే ఎక్కువైపోతాయి మళ్ళీ 2 రోజు తినలేం కదా అని చెప్పి. ఇంకా రేపు మండే కదా, మండే నాన్ వెజ్ తినరు మా ఆయన అయితే. మేము తినేస్తాము, ఇంకా మా ఆయన పెట్టుకొని తినలేక ఇంకా మేము తినమన్నమాట. అందుకే వీటిని ఫ్రిడ్జ్లో కొన్ని తీసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం కూరకి నేను ఏమేం కావాలనేది మొత్తము రెడీ చేసుకొని తర్వాత అయితే మనం మాట్లాడుకున్నాము. ఓకేనా, ఈ లోపల నేను చింతపండు పులుసు, టమోటాలు, ఉల్లిగడ్డలు మొత్తం కూడా వెల్లుల్లి మొత్తం రెడీ చేసుకుంటాను. తర్వాత కూర ప్రాసెస్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను, చూసేయండి. ఈరోజు అయితే బట్టలు కూడా ఉతకలేదు. నేను చెప్పాను కదా ముందు వీడియోలో, సండే వచ్చిందంటే నేను బట్టలు కూడా ఉతకనండి. ఇంట్లో వంటలు, చికెన్లు, చేపలు, పిల్లలతో ఉండటం ఇదే సరిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చేపల కూర వండడానికైతే ముందు గ్యాస్ మీద దబరు పెట్టుకున్నాను, అందులో ఆయిల్ పోసుకున్నాను. చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువగానే. తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు టమోటా, ఇంకా 2 ఉల్లిగడ్డలు, ఇంకా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక 10-15 నుంచి తెల్లగడ్డలు, ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా అయితే ఆవాలని యాడ్ చేసుకుంటున్నాను, ఇంకా జీలకర్ర. ఆవాలు అయితే కాగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు మొత్తం కూడా వేసేసుకుంటున్నానండి. ఇంకో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదిగోండి ఎర్రగడ్డలు ఫ్రై అయ్యాయి. ఇందులో కొంచెం కరివేపాకు ఉంటే వేసుకున్నాను, కరివేపాకు కూడా లేదండి మా ఊర్లో, అసలు కరివేపాకే చిక్కదు. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మా ఇంటి పక్కన అయితే బాలాజీ పానీపూరి ఆయన అయితే వచ్చున్నాడు, కానీ అవి అసలు కొనివ్వండి, ఎందుకంటే అవి పిల్లలు అయితే అసలు తినకూడదు, వాళ్ళు బాగా కూడా చేయటం లేదంట. సో చూడండి, ఒక్కసారిగా పొగలు అయితే వచ్చాయి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వారానికి ఒకసారి మాత్రమే చేసి పెట్టుకుంటాను. మనం ఎప్పుడు కూరలు వాడాలన్నా వండుకోవాలన్నా మనకైతే ఇది పనికొస్తుంది అనమాట. ఇదిగోండి ఒకే ఒక టమోటా, చేపల కూరకి టమోటాలు ఏమి ఎక్కువ వేయని అవసరం లేదు. ఇంకా చికెన్కి అయితే టమోటాలు అయితే ఎక్కువ వేసుకోవాలి, చేపల కూరకి అయితే వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే టమోటా తొందరగా అలాగే మెత్తగా మగ్గిపోతుంది. వేసుకొని
ఒక మూత పెట్టేసుకున్నాం అనుకోండి, టమోటా మెత్తగా అలాగే త్వరగా మగ్గిపోతుంది. సో ఇలా మగ్గించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు చూడండి టమోటా నిమిషాల్లో అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్కి సరిపడా పసుపు, టేస్ట్కి గదిలేండి, కలర్కి మీరు ఎంత కలర్ వేసుకుంటారో అంత అనమాట, కొంచెం వేసుకోండి. ఇంకా కారం. ఈ చేపల కూర మాకు ఎందుకు తెలియదు, నువ్వు చెప్పకపోతే సొల్లు కాకపోతే అనుకుంటున్నారేమో, కాకపోతే చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం అన్నమాట. అందరికీ తెలిసి ఉండదు పర్ఫెక్ట్గా చేయడానికి, అందుకే చెప్తున్నాను. ఇదిగోండి కారం వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసేయండి. మూత అయితే తీసేసాను. ఇప్పుడు ఇందులో నేను ముందుగా చింతపండు పులుసు అయితే కలిపి పెట్టుకున్నానండి. ఆ చింతపండు పులుసు అంతా కూడా ఇలా పోసేసుకోండి. అడుగులు తీసేస్తున్నాను అనమాట, అంటే చెత్త గిత్త ఏమన్నా లైట్గా ఉంటుందని. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి, ఉప్పు కూడా కొంచెం తక్కువై ఉంటుంది, ఎందుకంటే ఇందాక నేను కొంచెమే వేసాను కదా, అందుకే కొద్దిగా ఉప్పు అనమాట. ఇదిగోండి కొద్దిగా ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసి ఒక్కసారి అలా ఎలా కలిపేసుకొని ఇంకా మంట హైలో పెట్టేసేయండి. హైలో పెట్టేసుకొని ఇదిగోండి మంట కూడా హైలో పెట్టేసాను. ఇంకా మూత అయితే పెట్టేసేయండి. ఇంకా మనం చేపలు ఎప్పుడు వేసుకోవాలనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగో మూత పెట్టాం కదా మనం ఇప్పుడు కూర మీద. ఇదిగో చూడండి, మనకు చేపలు వేసుకునేటప్పుడు కూర అనేది కొంచెం థిక్నెస్గా వచ్చినప్పుడు వేసుకోండి, ఎందుకంటే అలా వేయడం వల్ల మనకు చేపల కూర అనేది పల్చగా రాకుండా నీళ్ళుగా రాకుండా, అంటే కొంతమందికి చిక్కగా ఉంటే ఇష్టపడతారు కదా, అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ మాట. కొంతమంది పల్చగా తింటే ఓకే. సో నాకైతే మా ఇంట్లో అయితే చేపల కూర అనేది చిక్కగా ఉంటేనే తింటాం అనమాట, అందుకే మేము ఇలా థిక్గా ఉన్నప్పుడు వేసుకుంటే ఈ చేపల్లో ఆల్రెడీ మనకు వాటర్ అనేది ఊరుతాయి చేపలు వేసినప్పుడు, అప్పుడు మనకు బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇందులో చేపలు అయితే వేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఎన్ని పీసులు కావాలో అన్ని మాత్రమే వేసుకుంటున్నాను, మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పెడతాను, మంగళవారం రోజు అట్లా వండుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా మండే ఎట్టో తినం కాబట్టి ఆ రోజు వండము. ఈ తలకాయలే సరిపోయేయండి దీంట్లోకి, పెద్దగా ఉండేది. దీనికి బొచ్చి చేప అనమాట, బొచ్చి గెండి రెండు మిక్సింగు, అందువల్ల ఇవే సరిపోయాయి దీంట్లోకి సగము. వీలైతే మా ఆయనకి నైట్ అడిగితే ఫ్రై అయితే చేసిద్దామని చెప్పి. ఓ అమ్మో నా మొహాన్ని పడుతునిందండి ఇప్పుడు అది పగిలి. ఇదిగో చూసారు కదా చేపలు అయితే వేసేసుకున్నాను. చేపలు వేసుకున్న తర్వాత అయితే మనం కూరని ఒకసారి ఇలా చూడండి ఇలా కుదిపి పెట్టేసుకుంటే పులుసు అన్ని చేపలకి బాగా పడుతుంది, అప్పుడు మనకి ఇంకా బాగుంటుంది. ఇందులో మేము నెల్లూరు చేపల పులుసు కదా, దీంట్లో ఒక సీక్రెట్ మసాలా అయితే వేస్తాము. చాలామంది తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో చూసేస్తుంటారు. ఈరోజు మీకు ఆ మసాలా ఏంటనేది చెప్తాను ఫ్రెండ్స్. కూర అయితే అయిపోవచ్చేసింది, ఉడికిపోయినట్టుంది చూసారు కదా, కూర ఉడికిపోయింది. వేడిగా వేసుకొని అయితే ఇప్పుడు తినేసేయాలి. ఇప్పుడు మనకు లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. ఇదిగోండి నెల్లూరు చేపల పులుసుకి సీక్రెట్ మసాలా, సీక్రెట్ కాదు సీక్రెట్ అన్నమాట. ఇది జీలకర్ర ఇంకా వచ్చేసి మెంతులు, ఆవాలు ఈ మూడు అండి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని దీన్ని పొడిలా చేసుకొని ఇది కనుక యాడ్ చేస్తే మనకైతే కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెల్లూరు వాళ్ళమి ఇదే వేసుకుంటాం అనమాట. సో దీన్ని అయితే ఒకసారి మనం ఇలా కలిపియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ పొడి వేసుకున్నాం కదా సీక్రెట్ మసాలా, సో అది వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒకసారి ఆపేసుకున్నామంటే ఒకసారి మూత కని పెట్టేసుకుంటే ఇంకా మనకు కూర అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా 1 మినిట్ మర్చిపోయానండి కొత్తిమీర ఫ్రెండ్స్. ఇదిగో కొత్తిమీర నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని
వాష్ చేసుకొని ఇంకా వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కొత్తిమీర అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు పాడు కూడా అవదండి. మామూలుగా అయితే కట్టలో మనకు పాసిపోతూ ఉంటుంది. నేను ఇంకా కొత్తిమీర వేయటం అయితే మర్చిపోయాను. వీడియోలు తీసేటప్పుడు ఇట్లాగే ఉంటుందండి. కొత్తిమీర ఏదో ఒకటి మర్చిపోతాము. మామూలుగా చేసి అన్నీ పర్ఫెక్ట్గా వేస్తాము. వీడియో చేస్తున్నామంటే ఇట్లాగే ఉంటుంది. ఒక్కోసారి అన్నీ మర్చిపోతూ ఉంటాము. అంతే అండి. ఇలా కడుగేసుకొని ఒకసారిగానే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. మనకు కొత్తిమీర అనేది అస్సలు పాడవకుండా బాగుంటుంది. ఇంకా మనం 1 నిమిషం మూత పెట్టేస్తే చాలు. ఇంకెక్కువసేపు కూడా అవసరం లేదు. కూర అయితే ఉడికిపోద్ది. ఇది కొత్తిమీర డబ్బా అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. స్కిప్. ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది. అంతే చూసారు కదా. ఇంకైతే నాకు కడుపులో కాలిపోతుందండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు 11-12 అయితే అయిపోయింది. చేపల కూర కోసమే నేను ఇప్పటిదాకా తినకుండా ఉండాను. ఇప్పుడైతే వేసుకొని తింటాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ సండే స్పెషల్ ఏంటో తప్పకుండా మాత్రం కామెంట్ చేసేయండి. వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను వేడివేడి అన్నం అయితే వేసుకుంటాను. ఇదిగోండి కూర అయితే ఆపేసాను. ఇంకా అన్నం వేసుకొని అయితే తినేస్తాను. ఫ్రెండ్స్ ఇదిగో చేపల ఫ్రై అయితే ఉండింది. ఫ్రై ముక్క ఒకటి వేసుకొని ఇంకా పులుసు వేసుకున్నాను. ఇప్పుడైతే తినాలండి. చాలా ఆకలేసేస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగో చేపల కూర అయితే వేసుకున్నాను. నిజంగా చాలా ఆకలేస్తుందండి. ఈరోజైతే నాకు టైం అయితే చాలా టైం అయిపోయింది. ఇదే నాకు ఈరోజు ఉదయం అన్నము, మధ్యాహ్నం అన్నము. ఇంకేం తింటాం మధ్యాహ్నం అన్నము. మా ఆయన లేటుగా తెచ్చారనమాట. అందుకే కొంచెం లేట్ అయింది. అందులో చేపలు తోముకొని చాలా బాగుందండి. కూర అయితే సూపర్ టేస్ట్గా ఉంది. నా కొడుకైతే సూపర్ అని చెప్పమంటాడు. సూపర్గా ఉందండి. మా ఆయన అయితే న్యాచురల్గా సర్దాన్ని తిన్నాడు హ్యాపీగా. వాళ్ళతో మనకెట్ కుదురుతుంది. మా ఆయన లాగా మనకెట్టు కుదురుతుంది చెప్పండి. వాళ్ళైతే మగవాళ్ళు వాళ్ళు వండి పెట్టి శుభ్రం తింటారు. మనం వండాలా తర్వాత తినాలా. సో ఫైనల్గా చేపల కూర బలం ఉంది. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా. బ్లాగ్ ఎలా ఉందో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఏనా మా డాన్ బుడ్డికి ఒక లైక్ చేయండి. ఇంకా మా చరణ్ బుడ్డికి కూడా ఒక లైక్ చేయండి అంట. ఇంకా మా చేపల కూర ఎలా చేస్తున్నా చూశారు కదా. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. ఏదైనా తప్పులుంటే కామెంట్లో పెట్టండి. మీరు చెప్పినట్టయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.